నమస్తే. మనం ఖమ్మం డిపో దగ్గర ఉన్నాము. ప్రభుత్వంతోనే ఆర్టీసీ కార్మికులు యూనియన్లు కలిసి ప్రభుత్వంతో సమ్మెకి వెళ్ళిన తర్వాత ప్రభుత్వం ఆర్టీసీ చర్చలు జరిగినాయి. ఈ చర్చల సందర్భంలో ఖమ్మం డిపో నుంచి ఫైర్ బ్రాండ్ అనితక్క డెవిల్ అండ్ టీం ఉన్నారు. వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అక్క, చెప్పండి, ఏం జరిగింది ప్రభుత్వంతో? మీ డిమాండ్స్ ఏం పెట్టారు ప్రభుత్వం ముందు? వాస్తవంగా ప్రజాపాలన వచ్చిన తర్వాత ఆర్టీసీకి ఎంతో కొంత మేలు జరుగుద్ది అని మేము ఆశించిన దానిలో భాగంగానే ఈరోజు మన ప్రజాప్రభుత్వంలో రేవంత్ రెడ్డి గారు మమ్మల్ని ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడానికి సుముఖం వ్యక్తం చేశారు. అలాగే 11% ఫిట్మెంట్తో ఎన్నో రోజులుగా కార్మికులు ఎదురు చూస్తున్న ఈ విలీన ప్రక్రియకి సుముఖత వ్యక్తం చేయడంతో మా అందరి తరపున ఆయనకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ముందు కాలంలో కూడా కార్మికుల శ్రేయస్సు కోసం ఇలాగే ఆలోచిస్తూ ప్రజాపాలనలో ఇంకా మెరుగైన జీవితాలు ఆర్టీసీ కోసం అందిస్తారని ఆకాంక్షిస్తూ మా తరపున ధన్యవాదాలు తెలియజేస్తాం. శంకర్ గౌడ్ చనిపోయాడు ఈ ఉద్యమంలో. ప్రభుత్వం, మీ యూనియన్లు ఒప్పుకున్నాయా? ఏం జరిగింది? ప్రభుత్వం తరపున శంకర్ గౌడ్ కుటుంబానికి సంబంధించి ఏమడిగారు? ప్రభుత్వం ఒప్పుకుందా? ఏం జరిగింది? వాస్తవంగా శంకర్ గౌడ్ అన్న కోల్పోవడం మా దురదృష్టకరమండి. ఆ రోజు రాకూడదు అనుకున్నాము, కానీ దురదృష్టం అలా జరిగిపోయింది. కానీ ఈ విషయంలో కూడా ప్రభుత్వం సానుకూలంగా స్పందించి 10 లక్షల ఎక్స్గ్రేషియాతో పాటు మన కుటుంబాల నుంచి, మా ఆర్టీసీ ఒక్కొక్క కార్మికుడి దగ్గర నుంచి 300 రూపాయలు చొప్పున 1,30,00,000 ఆ కుటుంబానికి అందేలాగా ప్రభుత్వమే నిర్ణయం తీసుకుంది. దానికి మా అందరి తరపున మేము హర్షం వ్యక్తం చేస్తున్నాము, స్వాగతిస్తున్నాము ఈ నిర్ణయాన్ని. మున్ముందు కాలంలో కూడా ఆ కుటుంబానికి కావాల్సిన అండదండలు మా ఆర్టీసీ తరపున ఉంటాయని తెలియజేస్తున్నాము. రేణుకక్క, అక్క పేరు చెప్పండి. నా పేరు సుజాత అండి, ఖమ్మం డిపో కండక్టర్ని. రేవంత్ అన్న పరిపాలనకు కృతజ్ఞతలు మా మహిళా కండక్టర్లందరి తరపున. ఓకే అక్క, మీ పేరు చెప్పండి. నా పేరు రేణుక, ఖమ్మం డిపో కండక్టర్ని. రేవంత్ రెడ్డి గారి చేసిన ఈ మెయిల్ని మేము ఎప్పటికీ మర్చిపోలేము. ఏం మెయిల్ చేశారు రేవంత్ రెడ్డి గారు మీ ఆర్టీసీ? ప్రభుత్వంలో విలీనం చేయడం, దీనివల్ల ఏమైనా జీతాలు పెరుగుతాయి, పర్మనెంట్ అవుతుంది, ఉద్యోగ భద్రత అట్లాంటివి ఇచ్చినందుకు మా ఖమ్మం డిపో తరఫు నుంచి ఆల్ ఆఫ్ యూ థ్యాంక్స్. ఓకే. మన ఖమ్మం డిపోలో ఉన్నాము. ఆ విజువల్ చూస్తా ఉన్నాం. వస్తలే ప్రభుత్వంలో విలీనమైనప్పుడు జీతాలు కూడా ప్రభుత్వం సంబంధించిన ప్రాసెస్లోనే వస్తాయి. మనం ఖమ్మం బస్ డిపోలో ఉన్నాం. అంటే మనకు తెలిసి పోలీసులు అంటే సివిల్ పోలీసులు అనుకుంటాం. మిగతా చాలా పోలీస్ డిపార్ట్మెంట్లు పనిచేస్తూ ఉంటాయి. అట్లనే బస్సు అంటే ఆర్టీసీ డ్రైవరు, కండక్టరే మనకి తెలుస్తుంది. కానీ మనం బస్ డిపోలో ఉన్నాం. ఇక్కడ మెకానిక్లు, చాలామంది ఫిట్టర్లు, అనేక పరికరాలు, ఎంత నడిస్తేనే బస్సు పంచర్ పడ్డా కానీ, స్టెఫినీ పెట్టడం కానీ ఇవన్నీ ఉంటాయి. అది డిపోలలో ఉంటాయి. ప్రతి డిపోలో దానికి సంబంధించినటువంటి ఇప్పని అవన్నీ రిపేర్లు అవన్నీ చేసి పెడుతుంటారు. ఇదంతా నిరంతర ప్రక్రియగా కొనసాగుతూ ఉంటుంటుంది. ఈ బస్సులకు సంబంధించి అంతా రెడీ చేసి పంపిస్తూ ఉంటారు. ఆ విజువల్స్ మనం చూస్తూ ఉన్నాం బస్సులకు సంబంధించి. ఈ బస్సులు రిపేర్లు ఉంటే పంచర్లు వాటికి సంబంధించి అన్ని చెక్ చేసి ఎప్పటికప్పుడు చేసి చూస్తున్నారు. మనం ఆర్టీసీ రంగంలోనే బస్సు డ్రైవర్, కండక్టర్ గుర్తుకొస్తారు. బస్సు డిపో లోపల ఇది. అంటే చాలా బస్సులు, మనం డే టైంలో ఉన్నాం కాబట్టి తెల్లవారుజామునే పోతాయి బస్సులన్నీ. బస్ స్టాండ్లలో ఉంటాయి బస్సులన్నీ. ఆర్టీసీ ఇంధన విభాగం ఇక్కడనే డీజిల్ ఫుల్ చేసి పంపిస్తుంటారు. వ్యవస్థ నడుస్తూ ఉన్నది. ఆర్టీసీ ఇంధనాన్ని పొదుపు చేసిన డ్రైవర్లకు ఉత్తమ అవార్డులు కూడా ఇస్తూ ఉంటుంటారు.
మనం ఆర్టీసీ పెట్రోల్ బంకు ఇది. జనరల్గా ఆర్టీసీ బస్సులు బయట పెట్రోల్ కొట్టించుకోవాలనుకుంటారు చాలామంది. మరి ఎట్లా ఏంటో నడుస్తున్న జనానికి అర్థం కాదు. అందరికీ ఐడియా ఉండటం కోసం మనం విజువల్ తీస్తున్నాం. డీజిల్ బంకులు ఇవి, ఆర్టీసీకి సంబంధించినటువంటి డీజిల్ బంకులు ఇవి. సో ఆ విజువల్స్ మనం ఇప్పుడు చూస్తూ ఉన్నాం. ఏ బస్సుకి ఎన్ని లీటర్లు కొట్టారు, ఎన్ని కిలోమీటర్లు, ఎంత మైలేజ్ వస్తుందో అవన్నీ డీటెయిల్స్ వీళ్ళ దగ్గర ఉంటాయి. ఆ బంకుకు సంబంధించినటువంటి విషయాలు. ఆర్టీసీలో ఇప్పుడు బస్ డిపో లోపల, ఏ బస్ డిపోకి ఆ బస్ డిపో లోపల డీజిల్ బంకులు ఉంటాయి. బస్సులు ఎప్పటికప్పుడు కొత్త బస్సులు లాగా ఎందుకు ఉంటాయి అని అనుకుంటారు. ఎప్పటికప్పుడు సర్వీసింగ్ చేసి బస్సులు పంపిస్తూ ఉంటారు ఆర్టీసీ కార్మికులు. సో కొత్త బస్సులాగా తయారు చేసి రెడీ చేసి పంపిస్తూ ఉంటారు. ఇంత వర్క్ ఉంటుంది దీనికి. ఆ విజువల్స్ మనం చూస్తాము. డీజిల్ కొడుతున్నారు, ఆ పైప్ పెట్టారు, ఆ విజువల్స్ చూస్తూ ఉన్నాం. దానికి సంబంధించిన లెక్కలు సంబంధించిన డ్రైవరు, కండక్టర్ అవి చూసుకుంటూ ఉన్నారు. బంకు ఇన్ఛార్జి ఎవరైతే ఉన్నారో వాళ్ళు అవన్నీ డీటెయిల్స్, ఎంత కొడుతున్నారు, ఎన్ని కిలోమీటర్లు, ఎక్కడి నుంచి ఎక్కడికి వస్తుంది అవి రాసి మళ్ళీ ఆర్టీసీకి ప్రొడ్యూస్ చేస్తారు కన్సర్న్ డిపార్ట్మెంట్కి. సో ఆ విజువల్స్ ఒక పైప్ అందులోకి పెట్టారు. మనం ఆర్టీసీ ఖమ్మం బస్ డిపోలో ఉన్నాం. రోడ్డు రవాణా, తెలంగాణ రోడ్డు రవాణా సంస్థ ఖమ్మం బస్ డిపో అసోక్ లేలాండ్ BS6 క్లస్టర్ బోర్డు చూశారు కదా, సర్వీసింగ్ చేస్తాయి ఆర్టీసీ బస్సుల్ని.